ఓం నమో నారాయణాయ నమః. మనం ప్రతిసారి గుళ్ళకి గోపురాలకి వెళ్ళినప్పుడు ఇళ్లల్లోనో ప్రత్యేక కార్యక్రమాలు వచ్చినప్పుడు కొబ్బరికాయను కొడుతూ ఉంటాం. కానీ అసలు ఈ కొబ్బరికాయ వెనకాల ఉన్నటువంటి పౌరాణిక ఆధ్యాత్మిక చరిత్ర ఏమిటనేది చాలా మందికి తెలియదు. ముందు అదొక్కసారి తెలుసుకుందాం. భారతదేశంలో చాలా ప్రాంతంలో పూజా పునస్కారాల్లో, శంకుస్థాపనలో, వివాహ కార్యక్రమాల్లో, గృహప్రవేశాల్లో ఏ కొబ్బరికాయ కొట్టడం అనేది చాలా మామూలు అనమాట. కొబ్బరికాయను ఒక మాటలో చెప్పాలంటే మానవ శరీరానికి ప్రతీకగా చెప్తారు. పీచుని అహంకారానికి ఒక గుర్తుగా, అలాగే లోపల ఉన్నటువంటి కొబ్బరిని మనసుకి ఒక ప్రతీకగా, ఇక నీటిని నిర్మలత్వానికి సంకేతంగా కూడా చెబుతారు పెద్దలు. మనిషిలోని అహంకారాన్ని విడిచిపెట్టి నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నామనేటువంటి భావన కలగటం కోసమే ఇలా కొబ్బరికాయని కొట్టడం అనేటువంటి ఒక ప్రక్రియ ఎప్పటి నుంచో ప్రారంభమైందని అంటారు. అదే దీని పరమార్థంగా కూడా చెప్తూ ఉంటారు. కొబ్బరికాయని గురించిన ప్రస్తావన అటు మత్స్య పురాణంలో, బ్రహ్మవైవర్తన పురాణంలో, బ్రహ్మ పురాణంలో, వాటిల్లో కూడా ఉంది. అగ్ని పురాణంలో అయితే కొబ్బరికాయని ఔషధ మొక్కగా కూడా పేర్కొంటుంది. ఇప్పుడు కాదండి, ఎప్పుడుదో. ఇక చరక సంహితలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉంది. దక్షిణాది సంగమ సాహిత్యంలో కూడా కొబ్బరికాయ ప్రస్తావన చాలా చోట్ల మనకి కనిపిస్తుంటుంది. కొబ్బరికాయ కేవలం ఆహారంగా మాత్రమే కాకుండా దానికి ఉన్నటువంటి ఇతర ఆరోగ్య, ఔషధ, సౌందర్య ప్రయోజనాల దృష్ట్యా కూడా జీవాన్నిచ్చే వృక్షంగా, స్వర్గానికి చెందిన వృక్షంగా, సమస్తం చేకూర్చే కల్పవృక్షంగా మన వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ రకంగా పూజిస్తారు. అంతటి ప్రాధాన్యత దీనికి ఉందన్నమాట. భారతీయ వేదాల్లో ఎక్కడ కొబ్బరి గురించిన ప్రస్తావన లేనప్పటికీ రామాయణం, మహాభారత పురాణాల్లో, పురావస్తు శాఖ తవ్వకాల్లో లభించిన విశేషాల్లో, ఆయుర్వేదంలో, బుద్ధుని జాతక కథల్లో, చైనా, అరేబియా, ఇటలీ యాత్రికుల యాత్రానుభవాల్లో కొబ్బరికాయ గురించిన ప్రస్తావన ఉన్నట్టు పరిశోధనా పత్రాలు చెబుతున్నాయనుకోండి. కొబ్బరికాయ మానవ ఆవిర్భావం కంటే 2 కోట్ల సంవత్సరాల ముందే పుట్టిందని పురావస్తు శాఖ వాళ్ళు చెబుతూ ఉంటారు. వాళ్ళకి లభించినటువంటి శిథిలాల ప్రకారం, అందులో ఉన్నటువంటి చరిత్ర ప్రకారం వాళ్ళు అన్న మాట అన్నమాట అది. ది కోకోనట్ పామ్ అనే వ్యాస రచయితలు దీని గురించి ఈ విశేషాలన్నీ కూడా ఎప్పుడో బయటపెట్టారు. ఇండియన్ సెంట్రల్ కోకోనట్ కమిటీకి చెందిన కేవీపీ మీనన్, కేఎం పండలై 1958లో పరిశోధనా పత్రంలో ఈ విశేషాలన్నీ కూడా పేర్కొన్నారన్నమాట. మధ్యయుగంలో రాసిన శిలాశాసనాల మీద కూడా దేవాలయాల ఆస్తులుగా ఉన్నటువంటి కొబ్బరి తోటల ప్రస్తావన ఉంది. ఇంతటి చరిత్ర కొబ్బరికాయ వెనకాల ఉందన్నమాట. అయితే కొబ్బరికాయ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు వాడకం వెనుక ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ అది ఇక్కడ మనం ప్రస్తావించడం అనవసరమైనటువంటి విషయం. నాగరికత అభివృద్ధి చెందుతున్న కొలది ఆరాధనా పద్ధతులు మారుతూ వచ్చాయి. మనిషి ప్రకృతి ఆరాధన నుంచి నెమ్మదిగా విగ్రహారాధనగా మారాడు. అందుకే క్రమేపీ వ్యాపార ధోరణి కూడా ప్రవేశించిందన్నమాట. కొబ్బరికాయలో ఉండే ప్రతి పదార్థం కూడా నీరు, గుజ్జు, పీచు ఇవన్నీ కూడా ఉపయోగం కావడంతో వాటి ప్రాధాన్యత రాను 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 మరింత పెరుగుతూ పోయిందన్నమాట. అది సంగతి. అని చేత కొబ్బరికాయకు ఉండేటువంటి అన్ని రకాల కోణాల్లో దాని ప్రాధాన్యతను తెలుసుకుని వినియోగించడం అనేది అందరికీ చాలా మంచిదైనటువంటి విషయం. నమః శివాయ.